నాకు ఇంద్రుడు చెప్పినది ఏంటంటే, నివాత కవచులనే రాక్షసులు ఉన్నారు. వాళ్ళు సముద్ర మధ్యలోని ద్వీపంలో ఉంటారు. వారికి బ్రహ్మ ఇచ్చిన వర ప్రకారంగా ఏ దేవతలు వారిని సంహరించలేరు. అది దేవతలు వారిని సంహరించలేరు. సామాన్య మానవులకు సాధ్యం కాదు ఆయన సంహరించడం. కాబట్టి అతడు హాయిగా అక్కడ ఉంటున్నాడు. దానితోడు మణిపురము అని ఒక పట్టణం, రాక్షసుల కోసం ప్రధానంగా ఉన్నటువంటి పట్టణం కూడా వాళ్ళకున్నది. అలాగక్కడ అతను ఉంటూ దేవతని ఇక్కట్ల పాలు చేస్తున్నాడు. అతన్ని సంహరించాలి. సామాన్య మానవుల సంహరించలేరు, దేవతల సంహరించలేరు. అందుకే దివ్యాస్త్రములు, దివ్య శక్తి నీకు ఇస్తున్నాను, వీటితో వారిని సంహరించాలి అని చెప్పగానే అప్పుడు మాతలి నడిపేటువంటి రథంతో బయలుదేరి నివాత కవచులతో యుద్ధం చేశాడు. ఇది బహుకాలం సాగింది. నివాత కవచులతో వాళ్ళు మాయా యుద్ధములు చేశారు. దాంతో వారు కనిపించకుండానే అస్త్రప్రయోగాలు చేస్తుంటే మాతలే భయపడ్డాడు. ఈ మాయను నేను అస్త్రశక్తితో ఛేదిస్తానని చెప్పి అర్జునుడు ఆ మాయను ఛేదించి ఆ తర్వాత యుద్ధంలో ఆ నివాత కవచుల్ని సంహరించాడు. వారికి ఉన్నటువంటి ఆ పురాన్ని కూడా ధ్వంసం చేశాడు. ఆ విధంగా చేసి వచ్చి ఈ విజయ వార్తలన్నీ కూడాను ధర్మరాజాలకు తెలియజేస్తుంటే వాళ్ళు అబ్బురపడి వింటూ ఉన్నారు. ఇవన్నీ కూడా అదొక ఆశ్చర్యకరమైన విషయం. పైగా ఆ పట్టణం కూడా గగన మార్గంలో కూడా సంచరించగలిగే పట్టణం అది. దాన్ని కూడా ఈయన ధ్వంసం చేయగలిగాడు. అది రౌద్రాస్త్రంతో. ఆ సమయంలో నాకు పరమేశ్వరుని తలంచుకున్నాను, రౌద్రాస్త్రం లభించింది. ఆ రౌద్రాస్త్రంతో సంహరించగలిగాను. తతోహం దేవదేవాయ రుద్రాయ ప్రేతోరిణి ఎత్తద్ రౌద్రమితి ఖ్యాతం సర్వ అమిత్ర వినాశనం. అటువంటి భయంకరమైన రాక్షసుల్ని ఆ రౌద్రాస్త్రంతో సంహరించి తిరిగి నేను ఇంద్రుడి వద్దకు వెళ్ళగానే ఇంద్రుడు నన్ను సంతోషంగా అభినందించి ఆశీర్వదించాడు. అనేక రకములైనటువంటి ఆభరణములు, వస్త్రములు కూడా నాకు కానుకలుగా ఇచ్చాడు. పైగా ఇదిగో ఇప్పుడు కట్టుకొచ్చిన దివ్యమైన కవచము, ఈ స్వర్ణమాల కూడా ఆయనే నాకు అనుగ్రహించాడు. ఇదంచమే తనుత్రాణం ప్రాయచ్చన్ మఘవాన్ ప్రభు అభేద్యం కవచం దివ్యం సృజంచైవ హిరణ్మయీం. దివ్యమైన కవచాన్ని నాకు అనుగ్రహించాడు అని చెప్పగానే యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఆహా భాగ్యవంతుడివయ్యా, దిష్ట్యా ధనంజయాస్త్రాన్ని త్వయా ప్రాప్తాని భారత. ధనంజయ, నీకు దివ్యాస్త్రములు లభించని భాగ్యం. అదృష్టం వల్ల నువ్వు దేవతలకు ప్రభు ఇంద్రుణ్ణి చూడగలిగావు, ఆయన ఆరాధించగలిగావు, ఆయన యొక్క ఆదరాన్ని పొందగలిగావు. అంతేకాదు, అన్నిటికంటే దిష్ట్యాచ భగవాన్ స్థాణు దేవ్యాసక పరంతప సాక్షాదృష్ట. సాక్షాత్తుగా పార్వతీ సమేతుడైనటువంటి శివుని చూడగలిగావు, ఆయన్ని తపస్సుతో మెప్పించగలిగావు. నీ పరాక్రమంతో కూడా ఆయన మురిసిపోయాడు. ఎంత భాగ్యవంతుడివయ్యా నీ అదృష్టం అంటూ, నీ అదృష్టం వల్ల లోకపాలకులందరినీ కలుసుకున్నావు. ప్రతి లోకపాలకుడు వచ్చి తమ అస్త్రములు ఇచ్చాడు కదా. సామాన్యమైన విషయములు కావు ఇవన్నీ. భాగ్యవశాత్తు